సాధారణంగా దొంగలు బంగారం, డబ్బు, సెల్ ఫోన్లు, వాహనాలు చోరీ చేస్తూ ఉంటారు. కానీ మహబూబాబాద్లో కేటుగాళ్లు ఏకంగా రోడ్డు రోలర్నే చోరీ చేశారు. స్క్రాప్ యజమానికి రోడ్డు రోలర్ను అమ్మేశారు. వచ్చిన వాళ్ళు దొంగలన్న విషయం తెలియని స్క్రాప్ దుకాణ యజమాని రోడ్డు రోలర్ను 2,19,000 రూపాయలకు కొనుక్కున్నాడు. ఆ మరుసటి రోజు స్క్రాప్ యజమానికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. చోరీ చేసిన రోడ్ రోలర్ను కొన్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో స్క్రాప్ యజమాని తాను మోసపోయానని లబోదిబోమంటున్నాడు. ఇలా రోడ్ రోలర్ పాతది ఉన్నది, స్క్రాప్ అమ్ముదామని చెప్పి మా దగ్గరకు వచ్చారు సార్. వస్తే మేము వెళ్ళి చూడడం జరిగింది. చూసి అక్కడే రేటు మాట్లాడడం జరిగినప్పుడు ఆయన స్టార్ట్ అవ్వదు, అది దాంట్లో స్ప్రింగ్ పోయినది, స్టార్ట్ అవ్వదని చెప్పారు సార్. అయితే మేము కూడా నమ్మాం సార్. అయితే అలా అని ఇలా తీసుకెళ్ళాలని అడిగితే ఆయనే మొత్తం ఫోటోలలో ఎవిడెన్స్ చూపించారు సార్. జేసీబీ పెట్టి ఇట్లా లాక్కపోవచ్చు ఇలా అని చెప్పారు సార్. చెప్తే సరే అని జేసీబీతోనే ఆయన మేము ఇద్దరం కలిసి జేసీబీ మాట్లాడి వచ్చాను సార్. వచ్చి జేసీబీకి చైన్ వేసి కట్టి దీనికి మరి స్టీరింగ్ మీద కూర్చోడానికి ఎవరు లేరు అనగా నేను కూర్చొని తిప్పగలుగుతాలే అని నేను హామీ ఇచ్చాను సార్. అంటే తర్వాత తీసుకొని వచ్చి వేబిర్జి కాంటా దగ్గర కాంటా పెట్టి మా షాప్ దగ్గర తెచ్చి షాపు బయట పెట్టాను సార్. పెట్టిన తర్వాత ఆయన అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. మంగళవారం 25వ తారీఖు భిక్షం రెడ్డి గారు రావడం జరిగింది. ఆటోలో ఒక 4 వ్యక్తులు వచ్చారు. దీని రోడ్ డ్రైవర్ కూడా వచ్చినాడు. వచ్చిన తర్వాత నేను ఒక 4 రోజులు టైం అడిగాను. 4 రోజులు టైం అడిగిన తర్వాత అతను లేదు, నేను బండిని తీసుకెళ్ళిపోతా, నా బండి నాది అని చెప్పాడు. చెప్తే అలా కుదురుతుంది, నేను డబ్బులు కట్టానండి. 2,19,000 నెట్ క్యాష్ ఇచ్చానండి నేను అతనికి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆయన లేదు నేను పిఎస్లో కంప్లైంట్ పెడతా అంటే సరే ఆలోచించి చూద్దాం, దొరకడా అనేది ప్రయత్నిద్దామని చెప్పినాం. సరే ప్రయత్నించండి, మీరు కేసు పెట్టుకుంటే మీరే పెట్టుకోండి అని చెప్పిండు ఆయన. మహబూబాబాద్లో రోడ్డు రోలర్ను ఎత్తుకెళ్లిన దొంగలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, జిల్లాలో వింత దొంగతనం చోటు చేసుకుంది. ఏకంగా రోడ్డు రోలర్నే తీసుకొచ్చి ఇక్కడ స్క్రాప్ షాప్ లో విక్రయించినటువంటి ఘటన కలకలం రేపింది. వేరే స్టేట్ కు సంబంధించినటువంటి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి, నాగ్పూర్ కు సంబంధించినటువంటి రోడ్డు రోలర్ను ఇక్కడ దొంగిలించినటువంటి దొంగలు దాన్ని నేరుగా తమ సొంత వెహికల్ అని చెప్పి ఇక్కడ మైబాద్ సంబంధించినటువంటి స్క్రాప్ దుకాణంలో దాన్ని 2,19,000కు అమ్మేసి వెళ్ళిపోయినాక ఇక్కడ రోడ్డు రోలర్ ను ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టుగా గుర్తించినటువంటి దాని యజమాని, నాగపూర్ లో ఉన్నటువంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూస్తుంది. ఆ స్క్రాప్ దుకాణంలోకి వెళ్ళినటువంటి పోలీసులు ఆ ఓనర్ ఎవరైతే యజమాని ఉన్నారో, నాగపూర్ సంబంధించినటువంటి యజమాని, స్క్రాప్ దుకాణం వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. మీరు ఎలా దీనిని కొనుగోలు చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకుండా ఎలా కొనుగోలు చేస్తారని వాగ్వాదానికి దిగారు. దీనిపైన పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం నాగపూర్ కు సంబంధించినటువంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అది సాధారణంగా దొంగతనాలు అనేటువంటివి ఇళ్లలో చోరీ చేసి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ ఫోను, వాహనాలు ఇట్లాంటివి చూసాం. కానీ ఏకంగా రోడ్డు రోలర్ ని చోరీ చేయడం అనేటువంటిది కొంత చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్. రైట్ నవీన్, థ్యాంక్ యూ.